పెరిగాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న అతని నీడలో కూడా మహిళలకు రక్షణ లేదు. ముఖ్యమంత్రి సాక్షిగా మహిళల మీద నేరాలు ఘోరాలు ఇంతగా జరుగుతున్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి అయిన లోకేష్ గారు నివాసం ఉంటున్న జిల్లా కూడా అదే గుంటూరు జిల్లాలో ఈరోజు 11% నేరాలు మహిళల మీద పెరగడం జరిగింది. అలాగే హోంమంత్రి అనిత గారు ఇన్ఛార్జిగా ఉంటున్న విజయనగరం జిల్లాలో కూడా దారుణంగా మహిళల మీద నేరాలు 19% పెరగడం జరిగింది. అది కలెక్టర్ కాన్ఫరెన్స్లో మీరిచ్చిన డేటాయే. అంటే ఎంత దారుణంగా శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో దిగజారిపోయాయి అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు నిజంగా ఈ కూటమికి ఓట్లేసిన ప్రజలు బాధపడుతున్నారు. ఎందుకు ఓట్లేసామా, ఇలాంటి ప్రభుత్వానికి తెచ్చుకున్నామని ఈరోజు బాధపడే పరిస్థితి. మహిళలకి ఇంట్లో రక్షణ లేదు, బయట రక్షణ లేదు, పని ప్రదేశంలో కూడా రక్షణ లేని పరిస్థితులు మనకు అడుగడుగునా కనిపిస్తూ ఉన్నాయి. నిజం చెప్పాలంటే హోంమంత్రి ఒక మహిళ అయి ఉండి ఈ హోంమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండి, అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండి ఇలాంటి పరిస్థితులు ఉంటే నిజంగా ఈ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. నిజం చెప్పాలంటే అమిత్ షా గారి లేఖ చంద్రబాబు నాయుడు గారికి రాశారు. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు, ఇలా ఎవరికైనా ఆపద వస్తే 10 నిమిషాల్లోనే వాళ్ళకి రక్షించేస్తాము అనేసి అబద్ధాలు చెప్తూ ఉంటారు. అది అబద్ధాలని మేము చెప్పడం కాదు, అమిత్ షా గారు రాసిన లేఖలో చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమిలో ఉన్న వాళ్ళు చెప్తున్నవన్నీ కూడా అబద్ధాలు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ దేశంలో నేషనల్ యావరేజ్ 18 నిమిషాలు 112 ఎమర్జెన్సీ కాల్ సెంటర్కి కాల్ చేస్తే రెస్పాండ్ అయ్యే సమయము నేషనల్ యావరేజ్ 18 నిమిషాలు అయితే ఏపీ యావరేజ్ 25.50 నిమిషాలు, అంటే ఇంచుమించు 26 నిమిషాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు రెస్పాండ్ అవుతున్నారనమాట. అంటే నేషనల్ యావరేజ్ కంటే ఎంత దారుణంగా వీళ్ళ రెస్పాండ్ అయ్యే టైం ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ మహిళలు కానీ 112కి ఫోన్ చేసి రక్షించండి మేము ఆపదలో ఉన్నాము అని మొరపెట్టుకుంటే వాళ్ళు 26 నిమిషాల వరకు స్పందించట్లేదు. ఎందుకు మహిళలంటే మీకు ఇంత చిన్న చూపు, మహిళలంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యము, ఎంత దారుణంగా మహిళల భద్రత ఎందుకు గాలికి వదిలేశారు, మళ్ళీ తిరిగి అబద్ధాలు 10 నిమిషాల్లో స్పందిస్తామని చెప్పి ప్రజల్ని మభ్య పెట్టడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. అదే మా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తీసుకుంటే పోలీసులకి ఫోన్ చేసిన 3 నుంచి 5 నిమిషాల్లో వెంటనే స్పందించి రక్షణ కల్పించేవారు. కానీ ఈరోజు ఇంత దారుణంగా దేశంలోనే దారుణంగా ప్రజలు ఇచ్చే కంప్లైంట్కి కాల్ సెంటర్కి కాల్ చేస్తే 26 నిమిషాల వరకు మీరు స్పందించట్లేదంటే పోలీస్ వ్యవస్థ ఉందా లేదా, ముఖ్యమంత్రి గారు ఉన్నారా లేదా, హోంమంత్రి ఉన్నారా లేదా అర్థం కాని దురదృష్టకరమైన పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. దానికి ఎన్నో ఉదాహరణలు మొన్ననే చూసాం. మంత్రి సంధ్యారాణి గారి పిఏ ఎంత దారుణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగిని వేధిస్తే ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. అలాగే మీడియా ముందుకు వచ్చి ఏడ్చి తన బాధని చెప్పుకోవడం జరిగింది. కనీసం పోలీసులు స్పందించారా? తిరిగి ఆమెకి పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిప్పడం జరిగింది, హాస్పిటల్ తీసుకెళ్లి పరీక్షలు చేశారు, కోర్టు ముందు స్టేట్మెంట్ ఇప్పించారు. మరి ఈ పని చేసిన సంధ్యారాణి గారి పిఏకి ఎటువంటి శిక్ష మీరు వేశారు? కనీసం అరెస్ట్ చేశారా? అతనికి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారా? అతనికి హాస్పిటల్కి కానీ కోర్టు ముందు కానీ హాజరుపరిచారా అని నేను అడుగుతున్నాను. అంటే బాధించిన వాళ్ళు కాకుండా బాధించబడిన వాళ్ళకే మీ ప్రభుత్వంలో శిక్షలు ఉంటాయి, ఈ విధంగా వేధింపులు ఉంటాయి అనడానికి తాజా ఉదాహరణ. ఎంత దారుణంగా ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఈ విధంగా ఒక మంత్రి పిఏ వలన వేధించబడితే కనీసం రెస్పాండ్ కాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే పోలీసులు రెస్పాండ్ కావట్లేదు అనడానికి ఎన్నో సంఘటనలు తీసుకుంటే రాంబిల్లిలో మనం చూసాం. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి వేధిస్తూ ఉంటే అతను అరెస్ట్ అయ్యి మళ్ళీ బయటికి వచ్చి ఆ అమ్మాయిని వేధించడం ప్రారంభించాడు. ఆ ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ ఇస్తే పోలీసులు రెస్పాండ్ కాకపోతే
ఆ వ్యక్తి వచ్చి ఇంటికి వచ్చి ఆ అమ్మాయికి పీక కోసి చంపేయడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో, మహిళల రక్షణ ఏ విధంగా గాలికి వదిలేశారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మొన్ననే చూసాం, అనంతపురం డిస్ట్రిక్ట్ పెనుగొండలో ఒక అమ్మాయి గిరిజన విద్యార్థి, 14 సంవత్సరాల గిరిజన విద్యార్థి కనిపించట్లేదని తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే ఎటువంటి చర్యలు తీసుకోవడం వలన ఆమె మీద అత్యాచారం చేసి హత్య చేసేశారు. మేము వెళ్ళడం కూడా జరిగింది గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో. హిడెన్ కెమెరాలు పెట్టి మహిళల్ని బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అనే విషయం మనం చూసాం. అంటే వీళ్ళు సరిగ్గా ఇలాంటి కాల్ సెంటర్కి ఫోన్ చేసేటప్పుడు పోలీసులు స్పందించట్లేదు అనేది, ఇలా ఎన్నో సంఘటనలు, రోజుకొక సంఘటనలు మనం ఉదాహరణగా చెప్పొచ్చు. ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అందువల్లే అమిత్ షా గారు లెటర్ రాసి మరి చంద్రబాబు నాయుడు గారికి ఏకి పారేయడం జరిగింది. మీరు 26 నిమిషాల వరకు కూడా 112 కాల్ సెంటర్కి, ఎమర్జెన్సీ కాల్ సెంటర్కి కాల్ చేసినా కూడా రెస్పాండ్ కావట్లేదు, నేషనల్ యావరేజ్ కంటే చాలా దారుణంగా ఉంది అనేసి స్పష్టంగా అమిత్ షా గారే చెప్పారు. ఇంతకంటే వీళ్ళ పాలనలో చేతకానితనం, అసమర్థత ఇంకేం ఉదాహరణలు మేము చెప్తాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది, మీరు బాగా పనిచేస్తున్నారని నేను అనుకుంటున్నాను, నేను బాగా పనిచేస్తున్నానని మీరు అనుకుంటున్నారు, కానీ ప్రజలు మాత్రం మన పాలనని మెచ్చట్లేదు అనేసి. చంద్రబాబు నాయుడు గారు, ఇది మాత్రం నిజం, ప్రజలు మాత్రం మీ పాలనని మెచ్చుకోవట్లేదు, ప్రజలకి మీ పాలన నచ్చట్లేదు. అదే విషయాన్ని మేము పదే పదే చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. ఏమంటే మీరు చెప్తారు డేటా డ్రివెన్ గవర్నెన్స్ మాది అనేసి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు? డేటా డ్రివెన్ గవర్నెన్స్ అంట. కానీ తీసుకుంటే దోపిడీ డ్రివెన్ డిజాస్టర్ గవర్నెన్స్ అనేసి క్లియర్గా స్పష్టంగా ప్రజలకి ఈరోజు రాష్ట్రంలో అర్థమైన పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో తీసుకుంటే కేవలం 18 నెలల్లో ఎంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం గతంలో ఎన్నడూ చూడలేదు. మీరు దోపిడీదారుల్ని, కబ్జాదారుల్ని, హత్యలు చేసేవాళ్ళు, అత్యాచారాలు చేసే వాళ్ళని మీ ప్రభుత్వ పెద్దలే కాపాడుతూ ఉన్నారు, మీ పార్టీ నాయకులే ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు శాంతి భద్రతలు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంత దారుణంగా క్షీణించాయనే విషయం స్పష్టంగా ప్రజలకు అర్థమవుతూ ఉంది. అలాగే తీసుకుంటే ఈరోజు ఆడబిడ్డల్ని వేధించే వాళ్ళు టీడీపీ వాళ్ళే, అలాగే మహిళల మీద అత్యాచారాలు చేసేవాళ్ళు టీడీపీ వాళ్ళే, అలాగే మైనర్ బాలికల మీద అత్యాచారాలు చేసేవారు టీడీపీ వాళ్ళే, కల్తీ మద్యాన్ని తయారు చేసేవాళ్ళు టీడీపీ వాళ్ళే, అలాగే డ్రగ్స్ సప్లై చేసేవాళ్ళు టీడీపీ వాళ్ళే, గంజాయిని పెంచి పోషిస్తున్నది కూడా టీడీపీ వాళ్ళే, అలాగే ఇసుక అక్రమ రవాణా చేస్తుంది కూడా టీడీపీ వాళ్ళే. ఈరోజు తీసుకుంటే ప్రభుత్వ ఉద్యోగుల్ని వేధించేది కూడా టీడీపీ వాళ్ళే, అలాగే తెలుగుదేశం పార్టీలోని మహిళల్ని వేధించి అత్యాచారాలు చేసేది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఎంత దారుణంగా పేకాట క్లబ్బులు నడిపేది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఈ విధంగా ఇలా